చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద 25 మందికి పైగా ప్రాణాలు తీసినటువంటి ఘోర ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు బయటకు రావడం జరిగింది. బస్సు ఎక్కడైతే మొదలైందో, తాండూరు ప్రాంతంలో బస్ స్టాపులో ఎక్కడైతే మొదలైందో దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు బయటకు రావడం జరిగింది. ఎస్, మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఇదే బస్సు, ఎక్స్ప్రెస్ బస్సు తాండూరు నుంచి బయలుదేరింది, సిటీకి బయలుదేరింది హైదరాబాద్ వైపు. అక్కడ ప్రయాణికులను అందరినీ ఎక్కించుకొని అక్కడి నుంచి బయలుదేరింది. అప్పటికే స్టార్టింగ్ పాయింట్లోనే, మొదటి స్టాప్లోనే ఆల్రెడీ బస్ ఆల్మోస్ట్ కూడా ఆల్మోస్ట్ నిండినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అక్కడ బస్సు బయలుదేరే టైంలో కూడా ఒక బైక్ మీద వస్తున్నటువంటి ప్రయాణికులు ఆ బస్సుని క్యాచ్ చేసి ఆ బస్సులోకి ఎక్కించినటువంటి ప్రయాణికురాలని కూడా మనం చూస్తున్నాం. అక్కడ బైక్ పైన వచ్చి అలా బయలుదేరినటువంటి ఆ బస్సు మృత్యు శకటంగా మారింది. పూర్తిగా స్టార్టింగ్ పాయింట్ తాండూరు వద్ద 4:59 సమయంలో అక్కడి నుంచి లొకేషన్ నుంచి బయలుదేరడం జరిగింది ఈ యొక్క ఎక్స్ప్రెస్. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నేరుగా చేవెళ్ల వైపుగా ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలోనే 6-7 ప్రాంతం మధ్యలో ఈ యొక్క ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరికి తెలియదు, ఆ బస్సులో కూర్చున్న వారందరూ కూడా సాఫీగా కూర్చున్నారు, హ్యాపీగా కూర్చున్నారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే ఆ బస్సులో కూర్చొని కొంతమంది నిద్రపోతున్న వారు ఉన్నారు, కొంతమంది సేద తీరుతున్నటువంటి వారు ఉన్నారు. ఉదయం పూట చల్లటి వాతావరణంలో బస్సులో సైడ్ కూర్చొని ఆ యొక్క వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారికి తెలీదు మరి కాసేపట్లోనే మనం మరణానికి చేరువ కాబోతున్నామని, ఘోర ప్రమాదానికి ఎదురు కాబోతున్నామని ఊహించలేదు. వారు ఎదుర్కోలేనటువంటి సంఘటనను ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాపీగా బస్సులో కూర్చొని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు ఆ బస్సులో మనకు కనిపిస్తున్నాయి. 5 గంటల ప్రాంతంలో తాండూరు బస్ స్టాప్ వద్ద బస్సు కదిలినటువంటి దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మనం సుమన్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ బస్సులో పబ్లిక్ అందరూ కూడా, అక్కడ కండక్టర్, డ్రైవర్తో పాటు పబ్లిక్ అంతా కూడా హ్యాపీగా కూర్చున్నారు, బయలుదేరారు. నిదానంగా బస్సు కొనసాగుతుంది. ఆ తర్వాత మార్గ మధ్యంలో అప్పటికే స్టార్టింగ్ పాయింట్ వద్దనే ఆల్మోస్ట్ 90% బస్సు ఫుల్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. సో అంత ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ పాయింట్ వద్దే అంత ఫుల్ అయిందంటే దారిలో ఇంకా ఎక్కేటువంటి వాటి ఫ్లోటింగ్ని చూస్తే అది కెపాసిటీ అంటే సీట్ల కంటే ఎక్కువగానే పబ్లిక్ అక్కడ ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. అందుకనే ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య ఎక్కువ పెరగడానికి కారణం కూడా ఎక్కువ ప్రయాణికులు దాంట్లో ప్రయాణం చేస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం తెలుస్తుంది. సో దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇది. సో దీంట్లో ప్రధానంగా ప్రయాణికులు అక్కడ సాఫీగా ప్రయాణం కొనసాగిద్దామనుకున్నారు. ఉదయం వరకు అలా కళాశాల విద్యార్థులు ఉన్నారు, కాలేజీకి వెళ్ళేవారు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఆరోగ్య దృష్ట్యా హైదరాబాద్కు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారెవరికి తెలియదు ఇది కాసేపట్లోనే, మరికొన్ని గంటల్లోనే, గంట వ్యవధిలోనే మృత్యు శకటంగా మారుతుంది. టిప్పర్ లాంటి ఒక మృత్యు పాశం ఎదురుగా వచ్చి ఢీకొంటుందనేటువంటి విషయాన్ని వారు ఊహించలేదు. ఈ యొక్క ఊహించని పరిణామం వారి యొక్క ప్రాణాలను తీసేసింది. చాలామంది కూర్చున్న ప్లేస్లోనే కూర్చుండిపోయి కంకరపడి చనిపోయినటువంటి దృశ్యాలు ఇప్పుడు అక్కడ చాలా ఆవేదనకు గురి చేస్తున్నాయి. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు తాండూరుది దొరికింది మనకు. అదేవిధంగా దారి మధ్యలో ఇంకెక్కడైనా చేవెళ్ళ ఎక్కడైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి ముందు ఇంకా ఎక్కడైతే సీసీ ఫుటేజ్లు ఉన్నాయో దానికి సంబంధించిన ఫుటేజ్ను కూడా వెతుకుతున్నారు. మొత్తం ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు, ఎగ్జాక్ట్గా ప్రమాదానికి కొన్ని క్షణాల ముందనే దాన్ని కూడా చూస్తున్నారు. ఆ యొక్క సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఈ యొక్క భారీ ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన 2 తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు దిగ్భ్రాంతికి గురి చేసింది. అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో మిన్నంటిపోతున్నాయి ప్రమాద స్థలి. అదేవిధంగా ఆసుపత్రి ప్రాంగణాలు ఎవరు ఊహించినటువంటి భారీ విపత్తుతోటి ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది, సహాయక చర్యలను ముమ్మరం చేసింది. గాయపడ్డటువంటి వారిని రెస్క్యూ చేసేందుకు, వారిని కాపాడేందుకు, వైద్యం అందించేందుకు కూడా సమాయత్తమవుతుంది, అలర్ట్ చేస్తుంది అందరినీ. మిగతా స్థానిక అధికారులు, రాజకీయ ప్రతినిధులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒకటే ఆర్తనాదాలు, ఆ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటున్నాయి. ఈ బస్సుకు సంబంధించి మిగతా కొంతమంది మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అసలు ఏం పాపం చేశామని ఇలాంటి ఘటన మాకు ఎదురైందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానికులైతే ఆగ్రహంతో ఉన్నారు. ఇంత భారీ ప్రమాదం జరగడం పట్ల, గతంలో ఇక్కడ చాలా జరిగాయి, ఇంత భారీ ప్రమాదం కళ్ళ ముందే ఇంతమంది మృతదేహాలను మేము చూడడం పట్ల చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నారు వారు. పూర్తిగా ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రమాద తీవ్రతనైతే 2 తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అన్ని ప్రమాదాలలో కూడా అత్యంత భయానకరంగా అయితే మార్చింది.
6:30 బస్సుకి మేము వచ్చినాము. 6 గంటల బస్సు వాళ్ళు వచ్చిర్రు. ఇక ఎట్లయిందో మాకు తెలియదు. ఇక మాకు ముందుకు వచ్చినాక జామ్ అయింది, బస్ జామ్ అయింది. బస్ జామ్ అయితే ఆడ అందరు చెప్పిర్రు ఇట్లా బస్ యాక్సిడెంట్ అయింది, పరిగి అది తాండూరుకెళ్ళి బస్సు వచ్చిందని అన్నారు. అంటే యాక్సిడెంట్ అయింది, చనిపోయారు అంటే మాకు తెలియక మేమేం చేసినాం, బస్సులు జామ్ అయితే ఆడికెళ్ళి నడుచుకుంటా ఖానాపూర్కి వెళ్ళి నడుచుకుంటూ వచ్చి చూసినాం. మేము ఆడికెళ్ళి వచ్చి చూసినాము. చూసేసరికి వాళ్ళకి ఫోన్ చేస్తే, అక్కడ మేము పని చేసే తన ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు ఇక్కడ రాలేదు. 6:30 బస్సుకి మేము వచ్చినాము. 6 గంటల బస్సు వాళ్ళు వచ్చిర్రు. ఇక ఎట్లయిందో మాకు తెలియదు.